ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతేడాది బోలాశంకర్ సినిమా అటర్ ఫ్లాప్ కావడంతో చిరు ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక 18 ఏళ్ల క్రితం చిరంజీవి సరసన స్టాలిన్ మూవీలో కలిసి నటించిన హీరోయిన్ త్రిష ఈ సినిమాలో కథానాయికగా నటించగా స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో పలు లాంగ్వేజెస్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఇకపోతే ఈ చిత్రంలో ఐటెం సాంగ్లో ఊర్వశి రౌటేలా స్టెప్పులేయబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో అదిరిపోయే స్టెప్పులేసి ఫ్యాన్స్ ను ఊరించింది అమ్మడు. ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోల కంటే సీనియర్ స్టార్సే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే మరిన్ని ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. విశ్వంబర అనే సినిమాను చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అది ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్ ను కూడా కేటాయించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ఠ కలిసి చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూల్స్ ను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్ ను తెరకెక్కించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ త్రిషపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేశారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయబోతున్నారు. సోషో ఫ్యాంటసీ జోనర్లో రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీ నటులను తీసుకుంటున్నారు. అంతేకాదు కొందరు యాక్టర్స్ ను కూడా ఖరారు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలాను ఈ చిత్రం కోసం ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.